ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇస్సాకు తన కుమారుడైనటువంటి యాకోబును ఈ విధంగా ఆశీర్వదిస్తున్నాడు. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆదికాండము 27వ అధ్యాయము 28వ మాటలు. ఎంత బాగా ఆశీర్వదిస్తున్నాడు. వాస్తవానికి ఆశీర్వాదాలన్నీ యెషావుకి ఇవ్వాలనుకున్నాడు, కానీ దేవుని ఏర్పాట్లు ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబే మరి పొంది ఉన్నాడు. ఒక తండ్రి తన కుమారునికి ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తే మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఎన్ని ఆశీర్వాదాలతో నింపాడండి. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మన జీవితంలో అనేకమైన మేలులు దేవుని చేత పొంది ఉన్నాం. కాబట్టి వాక్యాన్ని క్లెయిమ్ చేసుకోండి. దేవుడు మనల్ని అందరినీ దీవించి సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్.